ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. అస్మద్ గురుభ్యో నమః. భవమంత్ర ఛానల్ సాధనా కుటుంబంలో ఈ రోజున మనమందరము కూడా ఫాల్గుణ మాసంలోకి ప్రవేశించాం. ఫాల్గుణ మాసం యొక్క విశేషత అంటే ఈ మాసం యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన కానీ భైరవుని యొక్క ఆరాధన చేసినా కూడా తొందరగా సిద్ధి కలిగి శుద్ధి ఫలితములు తొందరగా కలుగుతాయి. పాల్గొన మాసమునందున భైరవుని యొక్క ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడు పురుష దేవత ఆరాధన చేసి, అలాగే వసంత నవరాత్రులు చైత్రమాసమునందున వసంత నవరాత్రుల్లో స్త్రీ దేవత ఆరాధన కానీ లక్ష్మీదేవి యొక్క ఆరాధన కానీ చేసిన విశేషమైన ఫలితములు కలుగుతాయి. వాటి గురించి మనం ముందర వీడియోల్లో మాట్లాడుకుంటూ ముందుగా శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారిచే చెప్పబడినటువంటి భైరవ సహస్రనామంలో సూక్ష్మంగా ఉపాసించి మంచి ఫలితములు పొందేటువంటి నామములు తెలుసుకుని ఆ నామానుష్ఠానాన్ని చేసుకుంటూ శుభ ఫలితాలు ఎలా పొందాలి అనేది ఒక్కొక్కటిగా ముందుగా తెలుసుకుందాం. ముందుగా మనమందరము కూడా కష్టములు తొలగడానికి భైరవనామంని ఏ విధంగా ఉపాసించాలో తెలుసుకుందాం. ఇంత ముందుగానే మనమందరము మాట్లాడుకున్నట్టుగా స్నానాదులన్నీ కూడా పూర్తి చేసుకుని శివలింగం దగ్గర కానీ భైరవుని పటం దగ్గర కానీ నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించి, ఇంత ముందుగా మనం అనుకున్నట్టుగా ఒక రక్షాత్మకమైనటువంటి భైరవ సాధన చేసి కనుక ఉంటే ఆ రక్షణమాలను మెడలో వేసుకుని లేదా 2 రుద్రాక్షమాలను తెచ్చుకుని ఒక మాల శివుని దగ్గర ఉంచి ఆయననే రక్షాస్వరూపుడిగా భావించి గురుమంత్రమును గణపతి మంత్రమును ధ్యానము చేసి లేదా గురుమంత్రమును శివాడ గురవే నమః అనేటువంటి మంత్రాన్ని జపించి ఈ రక్షామాలను మెడలో వేసుకుని తర్వాత మీరు జపం చేయదలిచినటువంటి రుద్రాక్షమాలతో కాలభైరవాయ సంకష్టనాశనాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉంటే కనుక మీకు జాతకము ద్వారా కానీ జీవితంలో కానీ అనుకోకుండా ఎదురయ్యేటువంటి కష్టములు, బాధలు, దరిద్రములు, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్త బాధలు తొలగి శుభములు కలుగుతాయి. ఇది ఎంతకాలము చేయాలి ఏమిటి అంటే మీ కామ్యము నెరవేరేదాకా రోజుకి 1 కానీ 5 కానీ లేదా 10 మాలలు 11 మాలలు చొప్పున నిత్యం ఎంత ఎక్కువ జపం చేస్తూ ఉంటే శుభ ఫలితములు కలుగుతూ ఉంటాయి. ఇదేది కాని పక్షంలో నామత్రయ మంత్రములు మానసికంగా జపించవచ్చు. కాబట్టి మీరు మానసికంగా కొంత ఇంతకుముందు నియమములను పాటిస్తూ చేసుకున్నా కూడా కొన్ని శుభ ఫలితములు కలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది భైరవ మంత్రములు కాబట్టి ఈ భైరవ నామ మంత్రములను ఇంటి యందే రుద్రాక్షమాలతో జపిస్తే శుభ ఫలితములు కలుగుతాయి. శుభం.